ప్రేమిస్తాడు. లోకంలో చాలా మంది డబ్బున్న వారిని ఒక రకంగా, డబ్బు లేని వారిని ఇంకో రకంగా, చదువుకున్న వారిని ఒక రకంగా, చదువు లేని వారిని ఇంకో రకంగా, బిల్డింగ్ మంచిగుంటే ఒక రకంగా, పూరుగుడిసెలో ఉంటే ఇంకో రకంగా, కొంచెం రాజకీయంగా పలుకుబడి ఒక రాజకీయ నాయకుడు ఉంటే ఒక రకంగా, లేని వారికి ఒక రకంగా, ఓడిపోయిన వారిని ఒక రకంగా, గెలిచిన వారిని ఇంకొక రకంగా, కారు ఉంటే ఒక రకంగా, కారు లేకపోతే అది లోకంలో ఉన్న మనుషులకు ఉంటుంది, దేవుడికి ఉండదు. దేవుడికి అందరూ కావాలి, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ చేర్చుకుంటాడు. ఏం చేస్తాడు? మీకు మళ్ళీ చెప్తున్నాను, మాది ఆ కులము, మీ కులాలు దేవుడి దగ్గర అసలు లేనే లేవు. ఆయన ఎప్పుడు కులమును చూడడు, ఎప్పుడు మతమును చూడడు. ఆయన పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు.